భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నిన్న శుక్రవారం నాడు ఢిల్లీలో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ప్రకారం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మహాప్రమాదకరంగా కనబడుతుంది. మొత్తం ఎకానమీ స్మాష్ అయిపోద్ది. మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి. బిఫోర్ 2014 మన్మోహన్ సింగ్ గారి గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిపోద్ది. గోల్డెన్ కరప్షన్ ఎరా. దీని ప్రకారం బేసిక్గా వాడు ₹1,00,000 ఇంటింటికి పోర్ పీపుల్ ఇచ్చేస్తట పరాణం. లక్ష్మీ యోజన ఆడవాళ్ళకి, వాళ్ళ ఇంటి లేడీస్కి. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం పని చేయడానికి అంటే వెళ్ళే సౌఖ్యత తగ్గిపోతుంది. బేసిక్గా లేబర్ ఇప్పటికే కష్టమైపోతుంది. మాకు విలేజ్ లెవెల్లో లేబర్ చాలా స్కేర్స్ కమాడిటీ. జీడి పిక్కలు ఏరుకోవాలంటే మనం స్కూల్ పిల్లల్ని బతిమాలుకుని, బాబు రండిరా మీకు ఫుల్ సగం పూట రండి, ఒక పూట రండి పర్లేదు అని చెప్పి వాళ్ళ చేతి చేపిస్తున్నారు అతను. సో వ్యవసాయ పనులు చాలా కాస్ట్లీ అయిపోతుంది. వ్యవసాయం నాట్ వైబుల్ ఎట్ ఆల్. వరి పండించడం అంటే అది మూర్ఖత్వం అనమాట. పండించినా మీకు అంత పెద్ద రేట్ వచ్చి అమ్మినా మనకి కూలి కెట్టదు. అదండి పరిస్థితి. అయితే చాలా విచిత్రంగా ఉంది విలేజ్. ఇప్పుడు దాన్ని ఇంకా కలిస్తే ఇంకా మరి ఎవడు పండించడం మానేస్తారు, వరి పండించడం మానేస్తారు. అప్పుడు మనం అంతా ఇంపోర్ట్ చేసుకోవాలి. పాకిస్తాన్ లాగో లేకపోతే అంటే ఏ మాల్దీవ్స్ లాగా మన పరిస్థితి అయిపోతుంది. బయట నుంచి అన్నీ తెప్పించుకోవాలి. సో జస్ట్ ఇమాజిన్. అదొక పనికిరాని ఆలోచన. ఇంకోటి ఏం చెప్పారంటే మైనారిటీస్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ పర్సనల్ లాని, వాళ్ళ చాయిస్ ఆఫ్ ఫుడ్ని మేము డిస్టర్బ్ చేయము. అంటే వాడు మన ఎదురకుండా ఆవులు నరికేసి బీఫ్ తింటే మనం ఏమనడానికి లేదు. వాడేమో మన పిల్లల్ని ఎత్తుకుపోయి లవ్ జిహాద్ పేరుతో పెళ్లి చేసుకుంటే మనం మాట్లాడకుండా నోరు మూసుకుంటుకోవాలి. వాడు 3వ పెళ్ళో 4వ పెళ్ళి అడిగింది. సో దీనికి వాళ్ళు అంత సిద్ధం చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ మైనారిటీ అపీస్మెంట్ కోసమని సిద్ధాలు జరుగుతున్నాయి. తర్వాత ఇంకోటి, వాడు కమ్యూనల్ రైట్స్ యాక్ట్ మళ్ళీ తీసుకొస్తాడు. కమ్యూనల్ రైట్స్ యాక్ట్ అంటే మీకు తెలుసు కదా. ఏ గొడవ అయినా ముందు హిందువులు లోపలేశారు. అంటే ఇద్దరు క్రిస్టియన్లు ముస్లింలు కొట్టుకున్నా పక్కన చూసేవాడు హిందూ ఉంటే వాడిని తీసుకెళ్ళి లోపలయ్యి. దట్ ఈస్ వాట్ కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ ఈజ్ ఆల్ అబౌట్. లాస్ట్ టైం 2011లోనూ ఇప్పుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం చూస్తే బీజేపీ వాళ్ళు గట్టిగా రిజిస్ట్ చేశారు, ఆగింది. దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు. ఇంకొకటి మన వాళ్ళ మిగతా చూద్దాం అన్నాడే. వాళ్ళు 5 న్యాయ పిల్లర్స్ ఆఫ్ జస్టిస్: యువ న్యాయ, నారీ న్యాయ, కిసాన్ న్యాయ, శ్రామిక్ న్యాయ, హిస్సేదారీ న్యాయ. అంటే యువకులకి, నారీలకి అంటే ఆడవాళ్ళకి, కిసాన్ రైతులకి, శ్రామిక్ లేబర్కి. ఈ హిస్సేదారీ అంటే మరి నాకు తెలియదు. ఈ విత్ 25 గ్యారంటీస్ అంటదు. ఈ 5 న్యాయాల కింద 25 గ్యారంటీలు ఉన్నాయి. రైట్ టు అప్రెంటిస్షిప్, గ్యారంటీ ఫర్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. రైట్ టు అప్రెంటిస్షిప్ అంటే ప్రతి ఒక్క విద్యార్థి 25 ఏళ్ళ లోపు వాడికి అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ ఇప్పించవలసిన బాధ్యత గవర్నమెంట్ది. వాళ్ళు డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసి ఉంటే. తర్వాత రిజర్వేషన్స్ని 50% క్యాప్కి పెంచుతారట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి రిజర్వేషన్ 50% దాకా ఇచ్చేస్తారట. అదండి. నెక్స్ట్ ఏమో పీపుల్ని అపీల్ చేశారు వీళ్ళు. రిలీజియన్, లాంగ్వేజ్, క్యాస్ట్కి అబోవ్ వచ్చేయండి అంటే అది ఓన్లీ ఫర్ హిందూస్ అండి. జాగ్రత్తగా ఆలోచించండి. రిలీజియన్కి అబోవ్ ఓన్లీ హిందూస్ రావాలి. ముస్లిం మతం పట్టించుకోవాలి. క్రిస్టియన్స్ గానే ఓటేసుకోవచ్చు హ్యాపీగా. కాదు, హిందువులు మాత్రం అబోవ్ క్యాస్ట్, లాంగ్వేజ్, రిలీజియన్ ఎదిగిపోవాలి. మన అమాయకపు హిందూ గొర్రెలు. అదండి వాళ్ళు ఇచ్చే
ఈ ప్లాన్ ప్రకారం నాకైతే చాలా డైబాలిక్గాను చాలా భయంకరంగాను అనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ దిస్ కాంగ్రెస్ వాళ్ళు అవుట్ అండ్ అవుట్ ఈ మాట కానీ పవర్లో ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళకి పవర్లో వచ్చినా సరే వాళ్ళు ఇండియాని అన్ని రకాలుగా నాశనం చేద్దామని సిద్ధపడిపోయారు. ఎందుకంటే 70 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు, అవ్వలేదు. వాళ్ళ కాదు. నెహ్రూ రాగానే ట్రై చేశాడు ఇండియాని, మేము ఇంకా అడ్మినిస్ట్రేషన్ మా వల్ల కాదు, మీరు మళ్ళీ రండి బ్రిటిష్ వాళ్ళ మమ్మల్ని ఎదుర్కోండి అని చెప్పి స్థితికి తీసుకొద్దామని ట్రై చేశాడు నెహ్రూ. హీ ట్రైడ్ ఇస్ బెస్ట్ ఫర్ దట్. నెహ్రూ చేసిన బ్లండర్స్ అంటారు కానీ దట్ ఈస్ నాట్ దేర్ ఆర్ బ్లండర్స్ అండి, దే ఆర్ ట్రెచరస్ యాక్టివిటీస్. దేశద్రోహంకి దేశాన్ని పాడు చేద్దామన్న ఉద్దేశంతో చేశాడని నా ఉద్దేశం. అతని ఇంటెన్షన్స్ వేర్ నాట్ గుడ్, డెఫినెట్లీ. నెహ్రూ హ్యాడ్ నో గుడ్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ ఇండియా. ఫస్ట్ మీరు గమనించుంటే పాకిస్తాన్ వార్ 1948లో వాళ్ళు పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చినప్పుడు సగం కాశ్మీర్ వచ్చాక ఆపేశాడు. సగం మన సోల్జర్స్ ఉండి సగం దాకా ఇంకొక 2 రోజులు ఉంటే మొత్తం కాశ్మీర్ మనం తీసుకొచ్చేవాడు. అది జరగలేదు. ఎందుకంటే పైనుంచి వాడికి ఎడ్వినా మౌంట్ బ్యాటన్ నుంచి వాడికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవాడి. నో డోంట్ డూ ఇట్ అంటే వాళ్ళకి బ్రిటిష్ వాడి బాధ ఏంటంటే ట్రేడ్ రూట్స్ మనకి ఇండియాకి కానీ ఇస్తే మన పట్టుకోలేము. ట్రేడ్ బ్రహ్మాండంగా చేస్తారు, ప్రాస్పెరిటీ ఉత్తిగా చేస్తారు. సో గిల్గిత్ బల్తిస్తాను తర్వాత పిఓజేకే మన కింద ఉండుంటే మన గ్రోత్ రేట్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. గిల్గిత్ బల్తిస్తాన్ ఇస్ అ వెరీ క్రూషియల్ ఏరియా, సో స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. అది రానివ్వని చేశారు. తర్వాత బలూచిస్తాన్ వాంటెడ్ టు జాయిన్ ఇండియా. బలూచిస్తాన్ ఖాన్ ఆఫ్ కరాట్ అని పాపం వాళ్ళ కింగ్, హీ వాంటెడ్ టు జాయిన్ ఇండియా. వాడు ఒక ఉత్తరం రాశాడు. ఉత్తరం సీక్రెట్గా పంపిస్తే దాన్ని ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేయించాడండి నెహ్రూ. ఎంతకంటే అరాచకం ఉంటుందండి. ఇమ్మీడియట్లీ ఆ ఖాన్ ఆఫ్ కరాట్ని వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయారు. జిన్నా తాలూకు అంటే ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ పట్టుకుపోయి వాళ్ళని నానా హింసలు పెట్టి సంతకాలు విడిచారు. దట్ ఈస్ హౌ బలూచిస్తాన్ వెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పాకిస్తాన్. బలూచిస్తాన్ ఒక్క పతనానికి కారణం అది. మన నెహ్రూను కృష్ణమీనన్ అని ఒక మెధ ఉన్నాడు, మేధావి కాదు మెధా, వాళ్ళిద్దరూ కలిసి చేసిన అరాచకం. ఇంకోటి టిబెత్ ఇస్ ఎక్సలెంట్. అంటే మనకి టిబెత్కి ఈజీగా పొత్తు కుదురుతుంది. వాళ్ళు అడిగిందల్లా దే ఈవెన్ వాంటెడ్ టు జాయిన్ ఇండియా. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇండిపెండెంట్గా ఉంటాం, మాకు సపోర్ట్ అన్నారు. అంటే అసలు యాక్చువల్లీ టిబెట్ ఫైటింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ వాడికి. వాళ్ళు వారియర్స్, బుద్ధిస్ట్ మాంక్స్ అందరూ కూడా ఎక్సలెంట్ ఫైటర్స్. వాళ్ళు యాక్చువల్గా మన ఇండియా చైనాకి హెల్ప్ చేయకుండా ఉండింటే టిబెత్ని కొట్టడం చైనా తరం కాదు. టిబెత్ మీద గెలవడం చైనా తరం కాదు. ఈ నెహ్రూ నా కూడా ఏం చేశాడంటే చైనాకి సపోర్ట్ ఇచ్చండి, లాజిస్టిక్ సపోర్ట్. అంటే యుద్ధం వాళ్ళు చేస్తారు, వెనకాల ఫుడ్ మనవాడు ఇచ్చాడు. ఎందుకంటే చైనా అంత దూరం నుంచి వచ్చి యుద్ధం చేసే ఆ రోజుల్లో అంత కెపాసిటీ లేదు. సో చైనా వాడికి హెల్ప్ చేసి టిబెత్ని ఆక్యుపై చేయడానికి నెహ్రూ గారు సహకరించాడు. చాలా భయంకరమైన మిస్టేక్ అండి. దానివల్ల మనకి చైనా పక్కన బలన కూర్చున్నాడు. అసలు చైనా బార్డర్ లేదు మనకి. టిబెత్ కానీ మధ్యలో ఉంటే వాళ్ళు చైనాకి ఒక రెస్ట్రిక్షన్ లాగా ఉండేది. మన దరిదాపుల్లోకి వచ్చేవాడు కాదు. అది చేసిన భయంకరమైన బ్లండర్స్ అంటారు, నెహ్రూరియన్ బ్లండర్స్ అంటారు. కానీ ఐ కాల్ ఇట్ ట్రెచరీ ఆఫ్ నెహ్రూ, ట్రెచరస్ యాక్టివిటీస్. అంటే దేశద్రోహం చేసిన పనులండి, దేశద్రోహం చేసే పని. కోకో ఐలాండ్స్ అని బర్మా దగ్గర ఉంటాయండి. అంటే ఇప్పుడు మయన్మార్ కదా, కోకో ఐలాండ్స్. దాంట్లో చాలా తక్కువ మందో లేదా జీరో పాపులేషన్. ఆ కోకో ఐలాండ్స్ ఎక్సలెంట్ స్పాట్ అండి. అది
దాన్ని తీసుకెళ్ళి వాడికి ధారాదత్తం ఇచ్చాడు బర్మాకి. వాడు బాబు గారు సొమ్మాది. ఇండియా అంటే ఏమనుకున్నాడు వాడు జాగీరా. ఇట్స్ అన్బిలీవబుల్ అండి, అన్బిలీవబుల్. వాళ్ళు చేసిన అట్రాషియస్ ట్రెచరస్ కాంగ్రెస్. ఇట్స్ డెఫినెట్లీ నాట్. I think they have been instructed to do so by Mountbattens, మౌంట్ బాటమ్ ఉన్నారు కదా, ఈ ఆడి అడ్వీనా మౌంట్ బాటమ్ వెనక ఈ నాకు కూడా తిరిగాడు. సో దే డిడ్ ఇట్. ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం, వీళ్ళు ఇక్కడ ఫాలో అవడం. ఈ మధ్య కాలంలో అడ్వీనా మౌంటైన్ బాటన్ రాసిన ఉత్తరాలు డిస్క్లోజ్ చేయమని వచ్చిందండి. అది డిస్క్లోజ్ చేస్తే ఒక టాప్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా విల్ బి ఎఫెక్టెడ్ అని చెప్పి డిస్క్లోజ్ చేయలేదు. అంటే టాప్ ఫ్యామిలీస్ నన్ అదర్ దాన్ మన నెహ్రూ, గాంధీ ఫ్యామిలీస్. గాంధీ ఆల్సో వాజ్ ఇన్వాల్వ్, ఐ థింక్, బికాజ్ గాంధీ హెల్ప్డ్ యూకే ఫర్ 20 years అండి. 20 ఏళ్ళ పాటు మనకి స్వాతంత్రం రాకుండా లాగించాడు పైకి వెనక్కి గాంధీ చేసిన ఘనకార్యాలు. అయితే జలియన్ వాలా బాగ్ వచ్చిన వెంటనే మన సోల్జర్స్ అందరూ రివోల్ట్ చేశారు ఇమ్మీడియట్గా. ఆ టైంలో సోల్జర్స్ అంతా మేము యుద్ధం చేయమని నీ పాటికి కర్మని పోరా అంటే వాళ్ళు పీకేది ఏం లేదు, వెంటనే పారిపోతారు. ఆ టైంలో మనవాడు గాంధీ ఏదో ఫ్రివలస్ యాక్టివిటీతో డిస్ట్రాక్షన్ పెట్టాడు. ఐ థింక్ ఇట్ ఈస్ ఇది ఖలీఫెట్ మూమెంట్తో ఖిలాఫత్ మూమెంట్ అని చెప్పి దాన్ని డిస్టార్ట్ చేశారు. ఖిలాఫత్ నథింగ్ బట్ ఖలీఫెట్ మూమెంట్. సరే, గాంధీ నెహ్రూ గురించి తలుచుకుంటలేని మనకి అసహ్యం వస్తుంది. లెట్ us not talk about them, but Congress manifesto appears to be going in a similar way. They want to, వాడు చేయలేని పని ఇప్పుడు చేద్దాం అన్నట్టుగా వాళ్ళు ధారణ కనబడుతుంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు, వినండి. రామ్లల్లా గారి గుడికి వెళ్ళడానికి ఏమొచ్చిందండి వీళ్ళకి బాధ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పండి. మన రాముడు అంటే మనకు అందరికీ అభిమానం. మనం ప్రతి ఒక్క ఇండియన్ ఆ మాత్రం ఏమాత్రం చదువు సాయిబులు ఎంతమంది ఉన్నారండి రాముడు అంటే అభిమానులు. మాకు తెలిసిన ఒక అతను వైజాగ్లో ఆప్టికల్ షాప్ ఉందండి, భాగవతం చెప్తాడండి అతను ఎక్సలెంట్గా. వాళ్ళలో ముస్లిమ్స్ ఆర్ నాట్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ బ్రెయిన్ వాష్డ్. సో ఇలా ఉండగా ఈ బాబర్ మసీద్ ఎక్కడ ఉందండి? ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి బాబర్ మసీద్ చూసిన వాళ్ళు ఎవరండి? నెహ్రూ 49లో వెళ్ళి చూసి ఇచ్చాడు, పని కట్టుకుని బాబర్కి మొక్కి వచ్చాడు. నెక్స్ట్ ఇందిరాగాంధీ వెళ్ళింది 65లో, ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళింది, మనవలు అందరిని తీసుకెళ్ళాడు, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు అందరూ వెళ్ళాడు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ వెళ్ళాడు. రాజీవ్ గాంధీ వీళ్ళందరికంటే కొంచెం డిఫరెంట్, ఈజ్ ఎ బెటర్ గై ఐ థింక్. రాజీవ్ గాంధీ వెళ్ళాడు, కానీ ఎక్కడికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు, బాబర్ మస్జిద్ చూశాడు. రాహుల్ గాంధీ గారు 2005లో వెళ్ళాడండి, బాబర్ గారి సమాధికి, మస్జిద్ కాదు సమాధికి విజిట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. సో మరి రాముల వారి గుడికి వెళ్ళడానికి ఏంటంటే వీడు బాధ? ఆ బాబర్ గారు ఏదో మన దేశానికి ద్రోహం చేసిన నా కొడుకు, మన దేశంలో ఉన్న సంపదలు కొల్లగొట్టిన నా కొడుకు, వాడి గ్రేవ్ చూడడానికి వీళ్ళంతా ఊపుకుని వెళ్ళిపోయారు కదా కుక్కల్లాగా. మరి మన రాముడు అంటే ఏమిటండి? మహాత్ముడు. అది అసలు రామ్ అంటేనే మోక్షం వచ్చేస్తుంది. తారక నామం అది. రామ్ అంటే ఓంకారం అవుతుంది. రాముడి గుడికి వెళ్ళకపోతే వాళ్ళ కర్మ కాకపోతే మంచి అవకాశం వదిలేసుకున్నారండి. ఆ టైంలో కనుక రాముడి గుడికి వెళ్ళుంటే ఇప్పుడు బీజేపీ స్టార్స్ పార్ స్లోగన్లు ఉండేవి కావు, దెబ్బగా ఉండేదండి కాంగ్రెస్. 22వ తారీఖు జనవరి నాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కానీ అయోధ్య వెళ్ళి ఉంటే ఏం జరిగేదో నేను చెప్తా. వెళ్ళి ఉంటే మన హిందువులు అమాయకులు దేన్నైనా వాళ్ళు ఫర్గివ్ చేస్తాం, పాత మర్చిపోతాం. నువ్వు ఇప్పుడు మారావు కదా, పండుగ చేసుకో. అంత ఉదారమైన మనస్తత్వం. నేనేనంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళుంటే
ఐ వుడ్ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రాహుల్ గాంధీ. అబ్బా మారిపెట్టరు అనుకున్నాను. అంత అవకాశం వదులుకున్నాడు. ఎలక్షన్స్ ముందు సింపుల్ అక్కడ వెళ్ళి జై శ్రీరామన్ 2 సార్లు వీడియో తీపించుంటే ఏం అవకాశం ఉండదు. ఏ క్యాంపెయిన్ అక్కర్లేదు, రూపాయి ఖర్చు పెట్టకలేదు బయట. మీరు ఏమంటారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ 22 జాన్ రాహుల్ గాంధీ గారు వెళ్ళుంటే కాంగ్రెస్ పార్టీ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ పార్ విత్ బీజేపీ. సగం సీట్లు వచ్చాడు. దెబ్బగా ఉండేది కాంపిటీషన్. వాళ్ళు చేతులారా చేసుకున్నాయి. వాళ్ళ స్వయంకృతాపరాధం, దానికి ఎవడో ఏం చేయలేదు. అదండి కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో. దాన్ని బట్టి మనకి తెలిసిపోయింది కాంగ్రెస్ కాదు, అది కాంగ్రెస్ అని. ముస్లిం లీగ్, పిఎస్ఐ అలాంటి పార్టీలతో పాటు మీరు కాంగ్రెస్ ఉంటే కలపచ్చు. ఇవాళ రేపు వాళ్ళు అవుట్ అండ్ అవుట్ మేము ముస్లిం పార్టీ అని కూడా చెప్పినా ఆశ్చర్యకరంగా ఉండదు. మీ అభిప్రాయం చెప్పండి. నేనైతే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను దీని గురించి. బట్ మేబీ యూ మే థింక్ ఇట్ ఇస్ అంటే కొంచెం ఎక్కువ అనుకోవచ్చు, లేదంటే సరిపడుతుందా. డూ థింక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆల్మోస్ట్ రైట్? కొంత ఎగ్జాజరేషనా, కొంచెం అంత అండర్ స్టేట్మెంటా? కామెంట్స్ ఎప్పుడైనా చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.